రైతు మిత్రులందరికీ నమస్కారాలండి. మనం వరి నాటేసి 52 రోజులు అవుతుంది. మనం రెండో పిస్కారీ చేయడానికి వచ్చాము. ఒకసారి 25 రోజులకి పిస్కారీ చేసాము, 25 నుంచి 30 రోజులకి. మళ్ళీ అదే రీతిగా 50 రోజుల నుంచి 52 రోజులకి పిస్కారీ చేస్తున్నాము. మనం కొద్దిగా ఎర్రాకులు బుట్టిని దోమకి తెచ్చామండి. ఇదిగో ఈ కెల్డాన్ 50 పురుక్కు అండి. వరిలో ఏ పురుగు ఉన్నా చనిపోవటానికి మంచి సపోర్ట్ చేస్తుంది. ఇది సాపు సిలింద్రి వరి ఎర్రాకులు రాకుండా కాపాడుతుందండి. ఎర్రాకులు రాకుండా, తెగులు ఆశించకుండా, వరిలో ఎర్రన తెల్లగా పాలిపోయినట్టు, ఎర్రగా చివర్లు ఎండిపోయినట్టు ఉన్న అవి రాకుండా చేస్తుంది సాపు. ఇది యాపిల్, ఇది దోమ మందు మంచిగానే పనిచేస్తుంది. ఇది కూడా దోమ సెస్సు పెక్స్లాను టైప్లోనే ఇది కూడా దోమ మందు. ఎక్కువ మన కళ్ళు అయితే సెక్స్ పెక్స్లాను ఎంట్రాన్ కొడతా ఉంటారు, కానీ ఇది కూడా ఇప్పుడు ఈ సంవత్సరం బాగానే పనిచేస్తున్నాయండి. ఈ మందు కూడా బాగానే వాడుతున్నారు మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఏది వాడుతున్నారో ఒకసారి కామెంట్ పెట్టుకోండి. ఇదిగో ఇప్పుడైతే మనమైతే ముందు కలిపి కొట్టడానికి రెడీగానే ఉన్నాము. మన వరి దాదాపు 45 నుంచి 50 రోజులు కొట్టుకోవాలి లెక్క అయితే. మనమైతే 50 రోజుల్లో కొడుతున్నాము. అయితే మంచిగానే రిజల్ట్. మనం కింద కాంప్లెక్స్ మందులు వేసాము, చెప్పే కదా. మనం 20 గులకలు అవి వేసాము, పొటాస్ వేసాము. అది వేసిన ఒక వారానికి కొడుతున్నామండి. మనం ముందైతే మంచిగా దోమ కనపడుతుంది మన చేలో. కొద్దిగా తెగులు అక్కడక్కడ తెగులు కనపడుతుంది. అందుకే మనం ఈ 3 మందులు తీసుకురావడం జరిగింది. ఈ 3 కలిపి 1100 రూపాయలు అయినాయండి. మంచిగానే పనిచేస్తాయి, ఇబ్బంది ఏం లేదు, కొట్టుకోవచ్చు ఎవరైనా సరే. మన వరిని మనమైతే ఎకరానికి తీసుకొచ్చాము. ఈ మందులు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. రైతు మిత్రులందరూ ఇటువంటి మోటివేషన్లు ఎన్నో వస్తూ ఉంటాయి. వరి అయితే నీట్గానే ఉంది, ఇబ్బంది లేదు. ఇప్పటికైతే శుభ్రంగా ఉందని చూస్తున్నారు కదా, అంతా ఒక లెవెల్గా ఉంది. థ్యాంక్ యూ ఆర్ ఫ్రెండ్.